హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎన్ఆర్ టాక్స్. నేను మీడియానర్. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ఎపిసోడ్ 9. దీని రివ్యూ చూసుకుంటే చేయడం కూడా వేస్ట్. ఎవరు అందమాట అన్నావు అంటే నిజంగా చేయడం కూడా వేస్ట్. ఎందుకు అని అంటే ఆ డిజైన్ చేసిన ఏవైతే ఉన్నాయో గేమ్స్ అవి పెద్ద నాకు మళ్ళీ ఎలా అనిపించినాయి అంటే చిల్లర గేమ్స్ లాగా అనిపించినాయి. వాళ్ళు డిజైన్ చేసుకున్న గేమ్లో తప్పు ఉంచుకొని వాళ్ళు ఆడిన దాంట్లో తప్పు అని అంటే అది కరెక్ట్ అనిపించలే నాకు. ఈ జూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రూపాయి అయితే ₹3 యాక్షన్ చేస్తున్నారు అనిపించింది నాకు. అసలు పెట్టిందే పిచ్చి టాస్క్లు, మళ్ళీ అందులో జడ్జెస్ వెళ్ళిపోవడం ఏంటారా నాకు కామెడీ. కాకపోతే నాకే కలిసి ఓడికైనది కామెడీ నిజాలు. అది నెంబర్స్ ఇచ్చేది, అది లక్ బేస్డ్ గేమ్. దాంట్లో వాళ్ళు నిరూపించుకున్న టాలెంట్ ఏంది, బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే మీరు ఎలా ఉండాలి, మీ వ్యక్తిగత ప్రవర్తన ఏంటి అనేది అని అన్నారు. అది నువ్వు వాళ్ళ క్యాపబిలిటీని బట్టి, వాళ్ళకి వచ్చే స్కోర్ని బట్టి, రేపు డే బై డే వాళ్ళు ఆడిన దాన్ని బట్టి టీమ్ లీడర్ని సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకోకుండా నువ్వు ఒక బాక్స్ ఇచ్చేసి అందులోంచి టీమ్ లీడర్ సెలెక్షన్ చేసి అందులో ముగ్గురిని మళ్ళీ పక్కకు పెట్టి, అంటే వాళ్ళకి ఆడే క్యాపబిలిటీ ఉన్నా కూడా మీరు వద్దు అనుకుంటే అక్కడ డిసైడ్ చేసేటోడిని ఒకరిని మీరు ఎంచుకుంటే వాళ్ళు ఆడాలా వద్దనేది వాడు డిసైడ్ చేస్తాడా? అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కానీ మీరు డిసైడ్ చేసేది ఏంది వాళ్ళని? అంతే కదా. మీరు గేమ్ ఆడేట వాళ్ళని మీరు ఎలా ఉందని అంటే ఒకరికి మేము అవకాశం ఇస్తాం, వాడు ఎవరైనా తొక్కాలనుకుంటే తొక్కేయచ్చు. అది గేమ్ డిజైనా? అదేం డిజైన్ అసలు నాకేం అర్థం కాలే. అది ఆ గేమ్ అయిపోయిన తర్వాత సెకండ్ గేమ్ ఏంది, ఈ గేమ్లోనే మళ్ళీ ఈ ఫస్ట్ టాస్క్లోనే ఏం చేశారంటే ఆ గిఫ్ట్లు ఇచ్చే ప్రాసెస్లో ఆ సాంగ్ అసలు ఎందుకు పెట్టారు? దాని పొద్దుగులు కాటే అదొకటే పాట. ఆడి పేరు అది ఉందని చెప్పేసి ఇంక దాన్ని పెట్టేసి వాడేసుకొని దాని మీద స్క్రిప్ట్ లాగారు. ఆడది కంటెస్టెంట్ల మీద కాదు నడిచింది స్క్రిప్ట్, ఆ సాంగ్ మీద నడిచింది అంతా. ఆ సాంగ్ బేస్డ్ మీదనే ఆ షో అంతా నడిచింది నిన్న. అసలు అందులో ఒక్క ముక్క కూడా జనానికి ఎలా అంటే ఎంటర్టైన్ చేసేలా లేదు. వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుర్రు అంతే. అది వేసుకొని ఆ స్ట్రీమ్కి ఒక నలుగురిని తెచ్చి కూకోబెట్టుకొని ఆడు ఇచ్చినోడికి తెలవదా ఎవడోడికి ఇచ్చిన ఉన్నాయి ముగ్గురికి ఇస్తాడు. వేరే వాళ్ళకి అన్యాయం చేయడానికి ఏముంది? వాడిని ఎందుకు బ్లేమ్ చేయాలి అసలు? రెండోది, రెండో షోలోకి వెళ్ళిపోయారు. ఏది బట్టలు ఉతికేది, బొచ్చలు తోమేది, ఇల్లు ఉడిచేది. రేపు మాపు పోతే ఎట్టుందంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేయడం, అన్నం వండడం, కూర వండడం, కూరగాయలు కట్ చేయడం. ఈ గీదెందుకు బిగ్ బాస్లో ఈ టాస్కే పెడుతుంటారు అన్నమాట. అయితే పోను నాకు అనిపించింది, ఇంతకుముందు నేను చూడలే కాబట్టి ఇప్పుడు ఏం పెడతారంటే కూరగాయలు అయిపోయినాయి, నెక్స్ట్ ఏంటంటే అన్నాలు వండడం, వనవాసం పోవడం, తర్వాత పెళ్ళిళ్ళు, సంసారం, పిల్లలు కూడా అందులోనే కనిపిస్తారు అనమాట. అలా ఉంది ఆ షో. ఏందన్నా ఏం గేమ్ డిజైన్ అన్నా. నాగార్జున గారు వీళ్ళేం సార్ ₹2 ఇస్తే ₹3 యాక్షన్ చేస్తున్నారు? అవసరమా వీళ్ళు మనకి? చెప్పండి. కామన్ మ్యాన్స్ అని తీసుకొచ్చి మా పానాలు ఎందుకు తెస్తున్నారు చెప్పండి. ఆ సెకండ్ దాంట్లో కూడా ఒక ముగ్గురిని తీసుకొచ్చారు. సంచాలకు సమ్ మీద పెట్టారు వాళ్ళ ముగ్గురు పేర్లు, పక్కకు కూకోబెట్టిన వాళ్ళని. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళకి చెప్పారు ఆల్రెడీ, అరే బాబు వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే అప్రూవ్ చేయండి. అందులో ఒక్కొక్కడు ఎలా ఫీల్ అవుతుందంటే వాడు ఎవరికైతే కరెక్షన్ చేయడానికి వాడిని పెట్టారు వాడేదో ఆ టీంలో మెంబర్ లాగా ఫీల్ అయిపోయి వాడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. సరిగ్గా ఉందో లేదో చూడరా అంటే ఈ టాస్క్ చేస్తున్నాడు. ఏందో మరి అదేందో నాకేం అర్థం కాలే. మస్తు కామెడీ అని నవ్వుకోవడానికి తప్ప సీరియస్గా నడిచింది గేమ్. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ అయింది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతేం లేవు. ఆడ ఎడిటర్ వేసే కట్లు తప్ప వాళ్ళ ముఖంలో ఎక్కటి కూడా పలుకుతనే లేదు అసలు. ఏం లేదు ఆడ. హరీష్ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు బెల్లు కొట్టిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోరు కాబట్టి నేను చేసిన అనిపించింది. మనోడు కొంచెం గుండు కొట్టించుకున్నాడు దానికోసమే. ఆ షో కోసం అతను ఒక్కడ తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ఎఫెక్టివ్గా ఆడుతున్నట్టు నాకు అనిపించలేదు. ఆ షర్ట్ ఇప్పి మరీ దాన్ని క్లీన్ చేసుకున్నాడు, దాంతో లేట్ అవుతుందని. తను కరెక్ట్గానే ఉన్నాడు. నాకు హైలైట్ పాయింట్ ఏంటో జడ్జెస్ లేదు వెళ్ళిపోయారు తిన. వీళ్ళు పెట్టిందే చిల్లర టాస్క్, మళ్ళీ వీళ్ళు అలుగుడు వీళ్ళు వెళ్ళిపోవడం ఒకటి అనుకుంటే ఇందులో హైలైట్ ఏంటంటే హరీష్. అందరు లేచి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ మొక్కలు టెన్షన్ పడితే హరీష్ మాత్రం ఆరామ్సే సోఫాలో కూకొని ఎవడేదని అనుకోని నేను చేసింది మాత్రం కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ దాని మీద కూకొని లేతనే లేడు. నాకు మంచిగా అనిపించింది అంటే ఆయన ఒక్కడే యాటిట్యూడ్, బిహేవియర్, గేమింగ్. నాకు పర్సనల్గా అయితే ఆయన మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు మంచిగా అనిపించింది నవదీప్ పాయింట్. రక్తకన్నీరు సినిమాలో ఉపేంద్ర నైట్ వేసుకొని పోతుంది చూసినావా? ఆ వేలో ఉంది పాయింట్. మీ స్టైల్ మాత్రం బాగుందన్న నవదీప్ అన్న. ఇదే ఇంక ఈ రోజుకి ఇది ఎపిసోడ్కి ఎంతకన్నా ఎక్కువ రివ్యూ చెప్పినా కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు అందులో. కామెడీ నవ్వుకోవడానికి తప్ప అందులో సీరియస్గా గేమ్ ఆడి టాలెంట్ ప్రూవ్ చేసుకునేది అయితే ఏం అవ్వలేదు.
ఓటింగ్ ఒకవేళ వేయాల్సొస్తే నేను ఓటేస్తే, నేను ఖచ్చితంగా 'హరీష్ మాస్క్ మ్యాన్' ఉంటాడు కదా! అతనికే ఏస్తా. మీరు ఎవరికేస్తారు? మీకేమనిపించింది అసలు ఆ షో, ఆ ఎపిసోడ్ చూసినంకల్లా గేమ్ చాలా పాత 'బిగ్ బాస్‌లు' వాటి వీటి కంటే అద్భుతంగా డిజైన్ చేశారనిపించిందా? లేపోతే ఇందులోనే చెత్తగా అనిపించిందా? నాకొక్కడికి అట్లా అనిపించిందా? చూద్దాం. కామెంట్ చేయండి.